హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఏడుగురు చిరంజీవులకి అసలు ఆ వరాలు ఎలా వచ్చినాయి అనే దాని మీద ఒక వెబ్ సిరీస్ని ఆల్రెడీ ప్లాన్ చేసాం. ఆ వెబ్ సిరీస్లో భాగంగానే అశ్వత్థాముని గురించి, హనుమంతుడి గురించి ఆల్రెడీ వీడియోస్ని రిలీజ్ చేసాం కూడా. ఇప్పుడు మన వీడియో విభీషణుడిపై. విభీషణుడు అంటే ఎవరో కాదు, రావణాసురుని తమ్ముడు. అసుర రాక్షసుడే అయిన ఇద్దరి మనస్తత్వాలకు సంబంధమే లేదు, గుణగణాలకు పోలికే లేదు. ఇద్దరి దారి ఒకటి కాదు, అందుకేనేమో ఇద్దరి జీవితాల మధ్య ముగింపు కూడా ఒకటి కాదు. విభీషణుడు రావణుడికి సోదరుడే అయినా చేసిన వాటికి సమర్థించలేదు. క్రూరత్వానికి కోచడి దూరంలో ఉండేవాడు. అలాగని పిరికివాడు కాదు, ధైర్య సాహసాలు ఉన్నవాడు, బలపరాక్రమంతుడు. అన్న రావణుని పట్ల అభిమానం ఉన్నవాడు, మంచి చెడల మధ్య విచక్షణ ఎరిగినవాడు. కాబట్టే సీతమ్మను అపహరించుకుని వస్తే తప్పన్నాడు, తగదన్నాడు, తిరిగి రామునికి అప్పగించి రమ్మన్నాడు. రాముని శక్తియుక్తుల గురించి గుర్తు చేశాడు. కయ్యానికి కాలు దువ్వద్దన్నాడు. రావణుడు విసిగిపోగా పగవాని పక్షాన నిలబడతావా అని కోపం పట్టలేక విభీషణుని లంక నుంచి తరిమేశాడు. లంకని, అన్నని, అయినవాన్ని వదిలి వెళ్ళడం కష్టమైంది. ఒంటరిగా రాముణ్ణి చేరాడు. సుగ్రీవులు ఇతరులు సందేహించిన రాముడు చేరతీశాడు. స్నేహం చేయమన్నాడు. తమ్మలో ఒక్కడిగా చూసుకున్నాడు. చివరకు మిత్రుడయ్యాడు. సముద్రాన్ని దాటే ఉపాయం చెప్పాడు. చెప్పినట్టుగానే రాముడు సముద్రాన్ని ప్రార్థించి సమస్యను దాటాడు. ఏదైనా ఇంటికి సంబంధించిన గుట్టులన్నీ విభీషణుడు చెప్పేశాడు. చాలక అన్న రావణుడు పాతాళ హోమం చేయబోతున్న విషయం కూడా రాముడికి చెప్పాడు. ఎందుకంటే ఆ హోమం పూర్తయితే యాగ ఫలితంగా రావణుణ్ణి గెలవడం కష్టమని కూడా హెచ్చరించాడు. యాగాన్ని భంగం చేయమన్నాడు. అదే మన బలమన్నాడు. బలాన్ని చూపించమన్నాడు. చివరకు రామరావణ యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చపోయాడు. హనుమంతుని సంజీవిని తెచ్చి స్పృహలోకి తెచ్చినా ఎదుర్కోవడం కష్టమైంది. ఇంద్రజిత్తు శక్తియుక్తులన్నీ ఎలా పొందగలిగాడు, ఎక్కడ దాయగలిగింది విభీషణుడి ద్వారానే తెలిసింది. అలా విభీషణుని సాయంతో ఇంద్రజిత్తుని ధ్వంసం చేశారు. అంతేకాదు, రావణుని ఎదుర్కోవడం రామునికి కష్టమైంది. సందర్భంలో విభీషణుడే సాయపడ్డాడు. రావణుని బొడ్డు దగ్గర అమృత భాండం ఉన్నదని ఆయువు పొట్టిని అందించాడు. ఇంకేముంది, రాముడు అమృత భాండం పగిలేలాగా రావణుని పొట్టలో బాణం వేశాడు. అలా రావణుని గెలవడంలోని విభీషణుడు రామునికి సాయపడ్డాడు. విజయం సాధించడంలోనూ తన భాగస్వామ్యాన్ని అందించాడు. రావణుని మరణం తర్వాత విభీషణునికే లంకా పట్టాభిషేకం జరిగింది. భార్యతో లంకను చాలా కాలం పాలించాడు. రామభక్తునిగా కడవరకు ఉన్నాడు. కష్టకాలంలోనూ ధర్మ మార్గంలోనూ నిలిచేలా, శిష్యరికం చేయకుండా బ్రహ్మాస్త్రం సంధించేలా, అమరుడై జీవించేలా 3 వారాల్ని ముందే బ్రహ్మ నుండి తపస్సు చేసి మరీ పొందాడు విభీషణుడు. ఇలా 7గురు చిరంజీవుల్లో ఒకడైన విభీషణుడి గురించి ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. మిగిలిన 4 చిరంజీవుల కోసం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. జై హింద్.